అత్తయ్య గారండి ఏం చేస్తున్నారండి? ఏం చేయట్లేదమ్మా, కూర్చున్నాను. టిఫిన్ చేశారండి? చేశానమ్మా, ఇడ్లీ. ఇడ్లీ అండి. స్వామి వెళ్ళిపోయారమ్మా డ్యూటీకి. వెళ్ళారండి. పిల్లలు కాలేజీకి వెళ్ళారా? వెళ్ళారండి. కామాక్షి ఏం చేస్తుందండి? ఏం చేయట్లేమ్మా, లోపల వంటగదిలో ఉంది. ఎండలు బాగా వేస్తుంది అమ్మా, ఎండలో వచ్చావు. అండి బాగా వేడిగా ఉందండి బయట. కామాక్షి అక్క ఏం చేస్తున్నావు? ఏం చేయట్లేదు అక్క, వంట చేస్తున్నాను. వంట అయిపోవచ్చింది. ఏం కర్రీ కామాక్షి? కూర పప్పు వండానక్క. అవునా, వడియాలు తీసుకొచ్చాను కామాక్షి. అవును, మొన్న పట్టాను అన్నావు కదా, వడియాలు తీసుకొచ్చా. సర్లే, పప్పులో వడియాలు కూడా వేయించేసుకోవచ్చు. కొన్ని వాటర్ తీసుకోక్క ఫస్ట్. ఏం కూర చేసావు అక్క? టమాటా పచ్చడి చేసి బెండకాయ వేపు వేసాను కామాక్షి. అవును, రాజా వాళ్ళది గృహప్రవేశం అయిపోయినట్టుంది కదక్క. అప్పుడు నిన్న వచ్చింది సత్యనారాయణ వ్రతమా? బాగా జరిగిందా పూజ? బాగా జరిగింది కామాక్షి. కాకపోతే సమ్మర్ కదా, బాగా వేడిగా ఉంది. ఇంకా పెళ్ళిళ్ళు కూడా లేవు కదా ఈ సమ్మర్లో, మూడో అంటున్నారు. ఇదే లాస్ట్ ముహూర్తం అక్క, 28వ తారీఖు లాస్ట్ అనుకుంటా కదా. అవును కామాక్షి. మళ్ళీ ఆగస్టు వరకు ఏం లేవంటక్క ముహూర్తాలు. అవును కామాక్షి, వడియాలు పట్టాను. బియ్యం నానబెట్టి బియ్యంతో పట్టాను. అందరూ స్పూన్ తోటి గరిటతోటి పడతారు కదా, నేను చేతితో పట్టాను. అవునక్క, వడియాలు పట్టాలంటే ఒక ఇద్దరైనా ఉండాలి కదా, మరి ఎలా పట్టారు? అంటే నీళ్ళు కొంచెం హెల్ప్ చేసింది కామాక్షి. నీళ్ళు వడియాలు పట్టిందా? వడియాలు పట్టలేదు, పైన కొంచెం హెల్ప్ చేస్తుంది. అవునా? కాకపోతే పిండి చేతితో పట్టాను కదా. అవునక్క, ఆయన చేతితో పడితే కాలేదా? చల్లారిన తర్వాత చేతితో పట్టేశాను కామాక్షి. అవునా, పిండి చిక్కబడిపోద్ది కదక్క. చిక్కబడలేదు కామాక్షి, వడియాలు పట్టడానికి కరెక్ట్గా వచ్చింది. అవునా? నీళ్లు, బియ్యం, సగ్బియ్యం మొత్తం కొలతలతోటి చేశాను కదా, కరెక్ట్గా వచ్చింది. వడియాలు పట్టేటప్పుడు వీడియో తీసాను కామాక్షి. ఇక్కడ వంట అయిపోయిందా? అయిపోవచ్చిందక్క, అయిపోయింది. వీడియో తీసాను కదా, చూద్దామా ఒకసారి? చూద్దామక్క. కామాక్షి ఇదిగో వీడియో చూడు. ఏదక్క? ఒకసారి కూర్చుని చూడు కామాక్షి, వీడియో చాలాసేపు ఉంది. అవునా? అయితే కూర్చుని చూడనా? నువ్వు కూడా కూర్చోక్క. పడుకునే ముందు ఒక 2 గ్లాసులు బియ్యం పోసి కడిగి నీళ్లు పోసి నానబెట్టాలి. ఇలా నైట్ అంతా నానడం వల్ల వడియాలు బాగా వస్తాయి. వడియాలు పట్టడానికి 1 గంట ముందు 2 గ్లాసుల బియ్యానికి 3/4 గ్లాసు సగ్గుబియ్యం నీళ్లు పోసి నానబెట్టాలి. ఇలా నానిన తర్వాత బియ్యం కడిగి అల్లం పచ్చిమిర్చి బియ్యానికి సరిపడా తీసుకోవాలి. అల్లం పచ్చిమిర్చి ముందుగా మిక్సీ పట్టి వేసుకున్నా పర్లేదు, ఇలా బియ్యంతో పాటు మిక్సీ జార్లో వేసి మిక్సీ పట్టుకున్న మెత్తగా నలిగిపోతాయి. మిక్సీ జార్ తీసుకుని ఆ మిక్సీ జార్లో అల్లం ముక్కలు, పచ్చిమిర్చి, నానబెట్టిన బియ్యం, నానబెట్టిన సగ్గుబియ్యం వేసి నీళ్లు 1కి 2 లెక్క అనుకోండి. 1 లోటాడు బియ్యం అయితే 2 లోటాల నీళ్లు మాత్రం పక్కన పెట్టుకొని మిక్సీ జార్లో కొంచెం కొంచెం పోసుకుంటూ మిక్సీ పట్టాలి. కొంతమంది వడియాలు పట్టేటప్పుడు సగ్గుబియ్యాన్ని ఉడకబెడతారు కదా, నేను ఇలా మిక్సీ పడతాను. ఇదొక టేస్ట్ అండి, ఇలా కూడా ట్రై చేయండి. మిక్సీ పట్టేటప్పుడు దోశల పిండిలా మెత్తగా మిక్సీ పట్టేయాలి ఈ బియ్యాన్ని. సగ్గుబియ్యం నాన్నే కదా, ఆ సగ్గుబియ్యం కూడా మెత్తగా నలిగిపోతాయి. మెత్తగా నలిగిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకోవాలి. అల్లం ముక్కలు పెద్దగా ఉన్నాయి కదా, నలిగిందో లేదో అని ఇలా వడకట్టాను. మిగిలిన నీళ్లు కూడా పోసి కలపాలి. మిగిలిన బియ్యం, సగ్గుబియ్యం, అల్లం పచ్చిమిర్చి కూడా వేసి మిక్సీ పట్టేసుకోవాలి. సమ్మర్ కదా, కరెంట్ ఎక్కడ పోతుందో అని ఇలా ముందుగా మిక్సీ పట్టి పక్కన పెట్టేశాను. ఇలా మిక్సీ పట్టి పక్కన పెట్టిన తర్వాత ఒక గిన్నెలో ఈ వడియాలు పట్టడానికి 1 లోటా బియ్యానికి 9 లోటాలు నీళ్లు పోసుకోవాలి. ఎసరు పెట్టడానికి 7 లోటాలు, బియ్యం మిక్సీ పట్టడానికి 2 లోటాలు. కొంతమంది వడియాలు పట్టడానికి 11 లోటాలు నీళ్లు పోస్తారు. అవి పల్చగా వస్తాయి కదా, కొంచెం మందంగా రావడానికి 9 లోటాలు నీళ్లు పోస్తే సరిపోతుంది. సరిపడా కల్లులుప్పు వేసి మూత పెట్టి బాగా మరగనివ్వాలి. నీళ్లు మరుగుతున్నాయి కదా, ఒకసారి పిండి చూద్దామా? 1కి 2 పోసి మిక్సీ పట్టాం కదా, ఇంత పల్చగా ఉండాలి. ఒకసారి కలిపి మరుగుతున్న నీళ్ళలో పోసి ఉండలు కట్టకుండా కలపాలి. ఒకసారి పిండి పోసేసాను ఏంటి అనుకుంటున్నారా? ఏం భయపడిన అవసరం లేదు, మిక్సీ పట్టేసాం కదా, ఉండలు కట్టదు. స్టవ్ సిమ్లో పెట్టేసి పిండిని తొక్క ఉడకనివ్వాలి. ఉడికిన తర్వాత ఒక 2 స్పూన్లు జీలకర్ర వేసి కలపాలి. కలిపి స్టవ్ ఆపేసి మూత పెట్టి
ఇంట్లో పని ఉంటే ఆ పని అంతా చేసేసుకునేసరికి ఈ పిండి చల్లారిపోయింది. ఒకసారి కలిపి ఒక గిన్నెలోకి తీసుకుని వడియాలు పట్టేసుకోవడం. స్పూన్తో పట్టాము అంటే డాట్స్ పడతాయి, చేయి కూడా లాగేస్తుంది. చేతితో అనుకోండి త్వరగా అయిపోతుంది. ఇలా తడి బియ్యంతో పిండి వంటలే కాకుండా ఇలా ఒడియాలు కూడా పట్టుకోవచ్చు అనమాట అక్క. అవును కామాక్షి. కానీ నువ్వు పట్టే పద్ధతి బాగుంది. బాగుందా? చేతితో ఫాస్ట్గా కొంచెం మందంగా వచ్చినాయి, ఫాస్ట్గా వస్తుంది. ఒక్కరోజుకే వడియాలు ఎండిపోయినాయి కదా. తెల్లారిన తర్వాత నీళ్లు పోసి తడిపి పావు గంట లేదా అరగంట పక్కన పెట్టేసాము అంటే వడియాలు ఒకదానికొకటి అతుక్కోకుండా వస్తాయి. ఒక పావు గంట తర్వాత ఈ క్లాత్ని అటొకళ్ళు ఇటొకళ్ళు పట్టుకుని 4 మూలలు లాగేసరికి ఎలా వడియాలు ఊడి వచ్చేస్తున్నాయో చూడు కామాక్షి. అవునక్క, అన్ని భలే వచ్చేసినాయి కదా. అంటే మందంగా వేయడం వల్ల ఇలా వచ్చినాయి అంటావా? అవును కామాక్షి. అంటే పల్స్గా వేస్తే చాలా టైం పడుతుంది తీసేటప్పటికి. అవును, ఇలా మందంగా పట్టేసరికి చూడు ఎలా వచ్చినాయో. అన్నీ ఒకసారి వచ్చేసినాయి కదా. ఈ ఎండలకి ఒక రోజు చాలు బయట ఎండబెట్టిన. అవును, వడియాలు ఒకదానికొకటి అతుక్కోకుండా ఎలా వచ్చినాయో ఇలా 4 లోటాలు పట్టుకున్నాము అంటే సంవత్సరం వరకు వస్తాయి. ఇవి ఆయిల్లో వేసి వేయించి ఒకసారి చూద్దామా. ఈ వడియాలు కాస్త మందంగా ఉన్నాయి, తినడానికి స్నాక్స్లా కూడా చాలా బాగుంటాయి. కామాక్షి ఆయిల్లో వేయించాను, చూడు ఎలా వచ్చినాయో. అవునక్క, చూడడానికి కూడా బాగున్నాయి. వీడియో బాగా వచ్చిందక్క. అవునా, పొడుపు కదా అడగనా? అడుగక్క. కాళ్ళు లేవు కానీ నడుస్తుంది, కళ్ళు లేవు కానీ ఏడుస్తుంది. ఏమిటది? కాళ్ళు లేవు కానీ నడుస్తుంది, కళ్ళు లేవు కానీ ఏడుస్తుంది. నువ్వు చెప్పేసాక. మేఘం కామాక్షి. మేఘాల? మేఘాలు అంటే నడుస్తాయి కదా పైన మబ్బుల్లో. వర్షం పడడం ఏమో ఏడవడం. బాగుంది, బాగా సింక్ అయింది, బాగుంది. ఈ పొడుపు కదా మీకు నచ్చిందా? ఈరోజు పప్పు కర్రీ కదా కామాక్షి, కొన్ని వడియాలు వేయించి చూడు. వేయిస్తాను అక్క, ఇప్పుడు కొన్ని వేయిస్తా. కామాక్షి వడియాలు ఎలా ఉన్నాయి? బాగున్నాయి అక్క, బాగా వచ్చినాయి. కరెక్ట్గా ఉప్పు కారం అదే పచ్చిమిర్చి అవన్నీ భలే బాగా సరిపోయినాయి. సరిపోయినాయి కదా. సరిపోయినాయి. ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.